అటెన్షన్. మీరు ఏదైనా ఎన్బిఎఫ్సి కంపెనీలో హౌసింగ్ లోన్ తీసుకున్నారా? హౌసింగ్ లోన్ తీసుకొని కొంత అమౌంట్ని తిరిగి కట్టడం జరిగిందా? మీ పరిస్థితులు బాగాలేక పూర్తిగా తిరిగి కట్టలేకపోయారా? ఆ ఎన్బిఎఫ్సి కంపెనీ మీ నుంచి లోన్ రికవరీ చేసుకునేందుకు సర్ఫేసీ యాక్ట్ని ఇన్వోక్ చేసిందా? సర్ఫేసీ యాక్ట్ ప్రకారం మీ హౌస్ని సీజ్ చేసిందా? ఇలా హౌస్ని సీజ్ చేసే అధికారం ఎన్బిఎఫ్సి కంపెనీకి ఉందా అంటే ఉంది. కానీ ఆ ఎన్బిఎఫ్సి కంపెనీ సర్ఫేసీ యాక్ట్ని ఇన్వోక్ చేయాలంటే మీరు తీసుకున్న లోన్ అమౌంట్ అనేది 20 లక్షల కంటే ఎక్కువ ఉండాలి. అలా కాకుండా మీరు తీసుకున్న లోన్ అమౌంట్ అనేది 20 లక్షల కంటే తక్కువ ఉంటే ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఆ ఎన్బిఎఫ్సికి సర్ఫేసీ యాక్ట్ని ఇన్వోక్ చేసే అధికారాలు లేవు. మీ కేసులో కూడా మీరు తీసుకున్న లోన్ అమౌంట్ అనేది 20 లక్షల కంటే తక్కువ ఉండి ఆ ఎన్బిఎఫ్సి కంపెనీ సర్ఫేసీ యాక్ట్ ప్రకారం మీ హౌస్ని సీజ్ చేసి ఉంటే మీరు వెంటనే హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయండి. రిట్ పిటిషన్ ఫైల్ చేసి మీ హౌస్ని మీరు తిరిగి కంట్రోల్లోకి తెచ్చుకోండి. రీసెంట్గా కలకత్తా హైకోర్టు గోలం సబీర్ వర్సెస్ పిరామల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కేసులో ఇటువంటి జడ్జిమెంట్నే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు ఆ ఎన్బిఎఫ్సి కంపెనీకి లోన్ అమౌంట్ని తిరిగి కట్టకుండా ఎగ్గొట్టాలని కాదు, ఎగ్గొట్టగలరని కాదు. నేను చెప్పేది కేవలం ఏంటంటే ఆ ఎన్బిఎఫ్సి కంపెనీకి మీరు తీసుకున్న లోన్ అమౌంట్ అనేది 20 లక్షల కంటే తక్కువ ఉంటే సర్ఫేసీ యాక్ట్ని ఇన్వోక్ చేసే రైట్స్ లేవు అని.